హాయ్ అండి. ఇంతకుముందు వీడియోలో ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో చెప్పాను కదా! ఇప్పుడు నేనైతే ఘీ కారం ఇడ్లీ అయితే ట్రై చేశానండి. చాలా యమ్మీగా సూపర్‌గా ఉంది. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది వీడియో చూస్తూ ఉండండి చెప్పేస్తా నేను. ఇడ్లీలైతే చాలా స్మూత్‌గా వచ్చినాయండి. ఇంట్లో వేశాను. ఇడ్లీలనైతే తీసుకొని దానిపైన నెయ్యినైతే మరగబెట్టయితే వేశానండి. ఘీ ఇడ్లీ కదా! ఘీ ఫుల్‌గా వేశాను. దాని మీద కారప్పొడైతే ఏసాను. హోమ్‌మేడ్ కారప్పొడి. మీకు రెసిపీ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. చూడండి నేనైతే ఒక ఇడ్లీ లోపలికెళ్ళేంత మెత్తగా అయితే ఉందండి. చాలా బావుంది. అలా నుంచొని ఆ 4 ఇడ్లీ తినేసాను. తర్వాత వెళ్ళి మళ్ళీ చట్నీతో అయితే ఇడ్లీ తిన్నాను. మీలో ఇడ్లీ లవర్స్ ఎంతమందున్నారు? ఇడ్లీ ఫేవరెట్‌గా తినేవాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇప్పుడు నిశాంత్ బాబుకి కూడా చక్కగా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను.